హాయ్ చెల్లెలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని ఇంపార్టెన్స్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరైతే ఫుల్ వీడియోని అయితే వాచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే బెల్ ఐకాన్ కూడా వెంటనే ప్రెస్ చేసేయండి. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇది ఒక స్పెషల్ డిష్ అండి. ఇప్పటి వరకు అందరూ కర్రీనే ప్రిపేర్ చేయడం చూపించుంటారు. నేనైతే కర్రీతో పాటు క్లీనింగ్ టిప్స్ ని కూడా ఇందులో అయితే షేర్ చేసేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇవాళ మన స్పెషల్ వీడియో ఏంటంటే గాజురీలను అయితే క్లీన్ చేసుకోవడం అయితే చూపించేస్తున్నాను. వీటిలో అయితే గాజురీలు అలాగే పెంకరీలు అయితే అంటారంట. ఇంకొంచెం స్పెషల్ గా చెప్పాలంటే ఇంగ్లీష్ లో గెయింట్ ఫ్రాన్స్ అనేది అంటారనమాట. చాలా ఫేమస్, అదే విధంగా చాలా పెద్దగా కూడా ఉంటాయి. ఈ రొయ్య కాలతో కూడా ఒక స్పెషల్ డిష్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేశానండి. రొయ్య కాలతో పులుసు అనేది ప్రిపేర్ చేశాను అనమాట. సో మీరు అది చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి ఛానల్లోకి అయితే చూసేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక రొయ్యని తీసేసుకుని ఇలాగ పైన తోలంతటిని కూడా తీసుకోవాలండి. తోలు అనేది చాలా మందంగా ఉంటుంది, ఎందుకంటే పెద్ద ఫ్రాన్స్ కదండి. ఇది చాలా బిగ్ ఫ్రాన్స్ అనమాట. ఇలా చూపించడానికి మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ చాలా పెద్దగా ఉందండి. కటింగ్ అనేది ఈజీగా అయిపోవాలంటే ఒక కత్తెరని అనేది దగ్గర పెట్టేసుకోండి. కత్తెరతో ఈజీగా కట్ చేసేసుకున్నారనుకోండి, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదనమాట. చాలా సింపుల్ గా దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, రొయ్య తలకాయలో ఉన్నటువంటి మేతని ఖచ్చితంగా తీసేసుకోవాలండి, లేదంటే కర్రీ మొత్తం పాడైపోతుంది. వాటిలో రాయిలు కూడా ఉంటాయన్నమాట. పెద్ద పెద్దగా రాళ్ళు అనేవి ఉంటాయండి. ఇవి పెద్ద ఫ్రాన్స్ కాబట్టి కొంచెం రాయిలు అనేవి కూడా పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం రొయ్య కాళ్ళని కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. సో చూస్తున్నారు కదా వీడియోలో, నేనైతే ఒక సిజర్ అయితే తీసుకున్నాను అనమాట. సిజర్ సహాయంతో ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు. లోపల గుంజ అనేది ఉంటుందండి. వీటిని కూడా మనం డీప్ క్లీన్ అనేది చేసుకోవాలన్నమాట. మనం గిన్నెను తోముకుంటే స్టీల్ పీస్ ఉంటుంది కదండి, ఒక కొత్త స్క్రబ్బర్ ని తీసేసుకుని ఆ పుల్లలన్నిటిని కూడా నీట్ గా గట్టిగా అదుముకుంటూ వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ కాళ్ళకి అనేది నాచు అనేది ఎక్కువగా పట్టేసి ఉంటుంది అనమాట. సో మనం దాన్ని నీట్ గా క్లీన్ చేసుకోకపోతే మట్టి వాసన అనేది వచ్చేస్తుందండి. సో ఫైనల్ గా మనకి రొయ్యలు అయితే క్లీన్ అయిపోయినాయి. ఇలా క్లీన్ చేసుకున్నవన్నీ ఒక బాక్స్ లో తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో ఈ రోజు అయితే మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ రెసిపీ రొయ్యల గ్రేవీ కర్రీని అయితే చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మనం దాన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ మన సొంత ఇంట్లో చేసిన ట్రెడిషనల్ రెసిపీ. సో ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ కటింగ్స్ తో పాటు మొదలు పెట్టేద్దామా. ముందుగా ఒక 5-6 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసేసుకొని ఒక 2 పెద్ద సైజు టమాటాలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవైతే సరిపోతాయండి. ఇందులో ఎక్స్ట్రాగా మసాలాను కానీ బిర్యానీ ఆకులు కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే ఆనియన్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అనేది తక్కువగా ఉంటేనే మంచిది, ఎందుకంటే ఫ్రాన్స్ అనేది మనం ఎప్పుడు కుక్ చేసినా కూడా అందులో ఒక స్వీట్నెస్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో మీరైతే ఆనియన్స్ని చూసి కొంచెం తక్కువగానే వేసుకోవడం మంచిది. అలాగే ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇదే హోమ్ మేడ్ మసాలాని యూస్ చేస్తాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాల పేస్ట్ని అయితే రెడీగా చేసి పెట్టేసుకుంటాను. సారీ అండి, చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ముందుగా బాండీ పెట్టేసుకుని బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు మనం చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది. చాప్ చేసుకున్న టమాటాను కూడా వేసుకుని పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రొయ్యల్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. వాటర్ అనేది చూసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీగా పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఉప్పు కారాలను అయితే అడ్జస్ట్ చేసి వేసేసుకుందాం. మీ కారానికి తగ్గట్టుగా ఉప్పుని కారాన్ని కూడా వేసేసుకోండి, ఎందుకంటే నేను చూపించి మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఉప్పు కారాలు వేసాం కాబట్టి అవి కూడా పచ్చివాసన అనేది పోయేంత వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకుని ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫ్రాన్స్ లో వాటర్ అనేది రిలీజ్ అవుతుందని. సో ఒకే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవనిచ్చారంటే మన ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మధువర్మ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి. అలాగే ఇంకేం వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మన మధువర్మ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఉంటానే.